ఐఎమ్ కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్. అంటే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్, అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు, అంటే అడుగుతున్నాను ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్ నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడూ ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్. ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. బట్ ఐ ట్రూలీ బిలీవ్ ర్యాగింగ్ is not the route for it. It's not the route for it. So it's very important to build relationships, build bond. Boss, my one and only crush is and my life partner is Brahmli. So దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్లీజ్ గో అహెడ్ సార్. సార్ దిస్ ఈజ్ జాకబ్ సార్, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న హానరబుల్ సీఎం గారికి మా కాలేజ్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, టీచర్స్ని చాలా మందిని బెస్ట్ టీచర్ని ఫిన్లాండ్ ఆ దేశాలు పంపించారు. మా లెక్చరర్స్ కూడా బెస్ట్ లెక్చరర్స్ని అలాంటి అవకాశం ఇప్పించాలని మంచి రిఫార్మ్ సార్ అది. మా లెక్చరర్స్ కూడా అవకాశం, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా అవకాశం ఇప్పించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గారు జేకబ్ గారు మంచి ప్రశ్న వేశారు. డెఫినెట్లీ సార్, వీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది అవసరం. మనం కూడా బెస్ట్ ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి తిరిగి వచ్చి మన ఇన్స్టిట్యూషన్ని, మన పిల్లల్ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంటుంది. సో వీల్ ఓన్ అప్ టు ఇట్, వీ విల్ డూ ఇట్. అందుకే ఇప్పుడు మన బెస్ట్ టీచర్స్ సుమారుగా 80 మంది ఉపాధ్యాయుల్ని మేము ఫిన్లాండ్, సింగపూర్ పంపిస్తున్నాం. మేము స్ప్లిట్ ఇంటూ 2 groups. సో కొంతమంది ఫిన్లాండ్కి వెళ్ళి అక్కడ ఎలా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఎట్లా చెప్తున్నారు అనేది తెలుసుకోవాలనేది. సేమ్ థింగ్ సింగపూర్ నుంచి కూడా. సో టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు అంటే పిల్లలు టెక్నాలజీకి అడిక్ట్ అవ్వకుండా హౌ ఆర్ దే ఏబుల్ టు యూస్ టెక్నాలజీ యాజ్ వే ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్. దానిపైన వీఆర్ ఫోకసింగ్. బట్ డెఫినెట్లీ ఐ టేక్ యువర్ అడ్వైస్, ఐ అండర్స్టూడ్. అక్కడ ఏంటంటే వీ హ్యావ్ ఎ మెకానిజం టు ఐడెంటిఫై, transparent mechanism to identify best teachers. So I've used that. Same mechanism we'll use here. నేను భరత్ గుప్తా గారు కూడా నేను చెప్తాను. I'll coordinate with Bharat sir and I'll come back. Thank you very much. Very good.